నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నిడదవోలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నిడదవోలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి సుబ్బారావు ఆధ్వర్యంలో నిడదవోలు పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ చిన్న మురళీకృష్ణ మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షులు పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆదేశానుసారం ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ పార్టీ అనుసరిస్తున్న విభజించు పాలించు బ్రిటిష్ వారు నాడు అనుసరించిన విభజన రాజకీయాలను మరలా బీజేపీ దేశ ప్రజలపై అమలు చేస్తూ కుల మత ప్రాంతం అనే తేడా లేకుండా అన్ని విధాలుగా దేశాన్ని విడదీస్తుందని అన్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని, ఈ విధానాలను కాగిత రూపంలో మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరాలాల్ కారింకి వెంకటేశ్వరరావు, చిన్న జిలానీ మొహమ్మద్ జమీర్ ఖాన్, బుద్దన లక్ష్మణరావు, భావన రమేష్, షేక్ కాసిం, హుస్సేన్, సత్యనారాయణ, రమేష్, పుచ్చకాయల వరప్రసాద్, మహమ్మద్ అన్వర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ అనుసరిస్తున్న విభజించు పాలించు రాజకీయాలకు వ్యతిరేకంగా ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం పాలనను పక్కన పెట్టి విభజించు పాలించు అనే బ్రిటిష్ పాలనను ప్రస్తుతం అవలంబిస్తుంది. ఇటువంటి పాలనకు త్వరలోనే శబరిగతం పడతారని, బీజేపీ కులాల పరంగా మతాల పరంగా దేశాలు విచ్ఛిన్నం చేస్తుంది. దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. త్వరలోనే బుద్ధి తెచ్చాలని, ఇటువంటి నిరంకుశ పాలనను వెంటనే నశించాలని ఈ సందర్భంగా పీసీసీ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు జాతిపిత మహాత్మా గాంధీకి వినతి పత్రం సమర్పించడం జరిగింది. జై కాంగ్రెస్.